Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. Blessed are those who dwell in your house, ever singing your praise. The book of Psalms chapter 84 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు మహాభక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న లేఖనముల ప్రకారం నిత్యముగా మాట్లాడుతున్నాడు. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారని దేవుడు వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, అబ్రహాము ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడింది. దావీదు ద్వారా దేవునిని కీర్తించడం జరిగింది. హన్నా ప్రార్థన వలన దేవుడు తన జీవితంలో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి హన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడింది. వీరందరూ కూడా దేవుని యొక్క బలిపీఠమును ఏర్పరచుకొని నిత్యము ఆయన మందిరమునందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ దేవుడు వారి పట్ల ఉండి అనేక కార్యములను, అద్భుతాలను చేసి ఉన్నాడు. అందుకే దేవుని మందిరము వద్ద నివసించు వారందరూ కూడా ధన్యులని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామాన్ని స్తుతించాలి, కనపరచాలి. ఆయన నామానికి విరుద్ధముగా ఏ పాపము కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని అవమానపరిచిన వారవుతారు, దూషించిన వారవుతారు. అలా చేయకూడదండి. దేవుని యొక్క మందిరము, దేవుడు సన్నిధానంలో చేరి ప్రతి ఒక్కరి పట్ల అనేక ప్రణాళికలను ఏర్పరచుకున్నాడండి. ఎప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో ఎవరికి తెలియదండి. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల అనేక కార్యాలను జరిగించి వారిని ధన్యులుగా దేవుడు చేస్తాడు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని స్తుతించడం, మహిమపరచడం, ఆయన పరిశుద్ధమైన నామానికి ఘనత తెచ్చే వ్యక్తులంగా ఉంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ అనేక సార్లు మనం త్రొట్టిల్లినప్పటికీ మరలా లేసి దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మనం అందరం స్థిరంగా నిలబడి విశ్వాస జీవితంలో మన జీవితాన్ని కాపాడుకుంటూ ఆత్మీయతలోను, ఆత్మీయ ఆహారం అనగా వాక్యము ద్వారా మనమందరం బలపరచబడి ప్రార్థనలో ఎందు పట్టుదల కలిగి నేను మనమందరం దేవుని యొక్క నామాన్ని కనపరిచే వారముగాను ఉందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా, నీ మందిరములో నివసించే వారందరూ కూడాను ధన్యులను తెలియజేశావు. ప్రభువా, నీ నామాన్ని కీర్తించే వారుగాను నిన్ను స్తుతించి మహిమపరిచి నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవించే కృప దయచేయండి. ప్రభువా, ప్రార్థన బలిపీఠాలను కట్టుకుంటూ ప్రభువా నీ వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఈ యొక్క వాక్యం ద్వారా మమ్ములను శుద్ధంగా చేయండి. ఈ నామానికి ఘనత తెచ్చే వారంగా ప్రతి ఒక్కరి పట్ల ఈ అద్భుతమైన కార్యం జరిగించి ప్రతి ఒక్కరి పట్ల మారు మనస్సును, ఈ యొక్క రక్షణను దయచేయమని కోరుతూ నిన్ను స్తుతించి మహిమపరిచే వారముగాను మేమందరం ఉండేలా సహాయము దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.